ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కేదార్ దత్తత కార్యక్రమం అవుతుందనగానే నేను బయటికి వస్తాను అని ఎదురు చూస్తున్న జేడీకి నేను లేని సమయంలో ఎలా అయినా కేదార్ని ఇంటి వారసుని చెయ్యాలని చూసిన జగదాత్రికి ఒక్కటే దెబ్బతో ఏం షాక్ ఇచ్చారు బాయ్. ఒకటే దెబ్బకి 2 పిట్టాలు ఫినిష్. నీ ఆనందం ఇవాళ రెట్టింపవుతుందనుకున్నాను, కానీ ఇలా బాధలా మారుతుందనుకోలేదు. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి దాత్రి? అయినా నువ్వేమన్నావు? దత్తత జరిగినా కూడా మనం సగం గెలుపు మాత్రమే అని మరెందుకు బాధపడుతున్నావు? నువ్వు నా పక్కనున్నావు, నాకది చాలదా? నిజం ఇవాళ కాకపోతే రేపు బయటపడుతుంది. నా ఆలోచన దత్తత జరగలేదనే దాని గురించి కాదు, యువరాజ్ వీడియో పెట్టడం గురించి. పోలీసులు నన్ను గదిలో బంధించారు. నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలియడం లేదు. యువరాజ్ తనని పోలీసులే దాచారని చెప్పి మనల్ని అన్ని వైపుల నుంచి లాక్ చేసేశాడు. ఇప్పుడిక ప్రపంచమంతా యువరాజ్ మాటల్ని నమ్మి యువరాజ్ ని అప్పచెప్పమని మనపై ప్రెషర్ పెరుగుతుంది. పోలీస్ కస్టడీలోనే ఉన్న వజ్రపాటి యువరాజ్. పోలీసులు నన్ను గదిలో బంధించారు. నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలియడం లేదక్క. సాధు సార్, జై హింద్ సార్. జై హింద్. యువరాజ్ వీడియో చూసారా మీరు? ఇందాకే చూసాం సార్. దత్తత ఆపడానికి నేరుగా వస్తాడనుకున్నాను, కానీ ఇలా వీడియో పెడతాడనుకోలేదు సార్. వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోతుంది. పైవాళ్లు కానీ ఆ వీడియో నిజమని నమ్మితే యువరాజును అప్పచెప్పమని మన మీద ప్రెజర్ తీసుకొస్తారు. అవును సార్, మనకిప్పుడు సాధ్యమైనంత త్వరగా యువరాజ్ని పట్టుకోవడం తప్ప మనకి వేరే ఆప్షనే లేదు సార్. మా ఫ్యామిలీ వాళ్ళ తరపు నుంచి యువరాజ్ ఏమైనా ట్రాక్ చేయొచ్చేమో అని చూస్తాం సార్. సరే, యువరాజును బయటికి తీసుకొచ్చి జనాల ముందు పెడితేనే పోయిన డిపార్ట్మెంట్ పరువు తిరిగి కాపాడుకోగలుగుతాం. ఓకే సార్. నువ్వు కేడీ వెంటనే బయలుదేరి ఇమీడియట్ గా ఆఫీస్కి వచ్చేసేయండి. ఓకే సార్. పోలీసులు యువరాజ్ ని వాళ్ళ కస్టడీలోనే ఉంచుకొని ఎందుకు ప్రపంచానికి అబద్ధం చెప్తున్నారు? కమలాకర్ బాబాయ్ వాళ్ళు ఆ వీడియోతో అక్కని రెచ్చగొట్టి ఖచ్చితంగా స్టేషన్కి తీసుకొస్తారు దాత్రి. అవును కేదార్, యువరాజ్ చీకట్లో ఉండి ఆటలు బాగానే ఆడుతున్నాడు. ఇప్పుడు మనం యువరాజ్ కంటే ఒక అడుగు ముందుకు వేస్తేనే యువరాజ్ మీద గెలవగలం. లేదంటే యువరాజ్ మన కళ్ళ ముందే తప్పించుకుని తిరుగుతున్నా మనమేమీ చేయలేము. పదదాత్రి వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.